హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఉమా సహస్రం గణపతి ముని వ్రాసింది, ఆయన ఒక స్థాయి నుంచి చూసింది అయినటువంటి అమ్మవారి స్థుతిని తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో మొట్టమొదటి స్తబకం అంటే మొట్టమొదటి 25 మనం శ్లోకాలని మనం ఒకసారి చదువుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవది ద్వితీయ స్తబకం. వెళ్ళే ముందు చెప్పుకున్న స్తబకంలో ఇంకొక విశేషం అప్పుడు కూడా చెప్పుకున్నాము. మనకి తెలిసినంతవరకు వృత్తాల గురించి కూడా కొంచెం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంతే ఏంటండి, ఛందస్సు అనేటువంటిది మనకి ఉన్నట్టు వేదాంగాలలో ఒకటండి. ఈ ఛందస్సు మనం మొట్టమొదటి స్తబకంలో చెప్పుకున్నది ఆర్యావృత్తం, అంటే గాయత్రి ఛందస్సు అని కూడా అంటారు. గాయత్రి మంత్రం ఈ వృత్తంలోనే ఉంది అంటారు. అది చెప్పుకున్నాం. అందులో మనకి ఉన్న 4 పాదాలు శ్లోకం అనుకుంటే, మొదటి పాదము 3వ పాదంలో 12 చొప్పున మాత్రికలు అనండి, అక్షరాలు అనండి ఉంటాయి. 2వ పాదంలో 18 అక్షరాలు, అలాగే ఆఖరిది 4వ పాదంలో 15 అక్షరాలు ఉంటాయి. అలాగ ఉంటే అది ఆర్యావృత్తం అవుతుంది అని. అంటే చందోజ్ఞానం ఉన్నవాళ్ళు వీలైతే గురువు లఘువులు వేసుకొని చూసుకోవచ్చు కావలిస్తే. అది వాళ్ళ కోసం కూడా తెలియచేద్దామని నేను కొంత స్టడీ చేసింది మీకు తెలియచేయగలుగుతున్నాను ఇవాళ. మొదటి పాదంలో 12, 2వ పాదంలో 18, 3వ పాదంలో 12, 4వ పాదంలో 15 అక్షరాలు ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ద్వితీయ స్తబకం, ఇది కూడా ముందే చెప్తాను, ఎందుకంటే చదవడంలోనే ఇది కొంచెం భిన్నంగా ఉండడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం ముందే తెలియజేస్తున్నాను. ఇదిటండి పంచచామర వృత్తం. అది అంటే ఇది ఈ వృత్తం అంటే మనకి బహుశా నాకు అర్థమైనంత వరకు ఈ చామరంతో వీచడం అనేది ఎలా ఉంటుందో సుమారుగా అలాగా, అంటే ఈ శ్లోకాల నడక కూడా కొంత మనకి అలాగా చామరంతో వీస్తున్నట్టుగా వెళితే బాగుంటుంది అని దానికోసం మనం ప్రయత్నం చేద్దాము అని అనుకుంటున్నాం. అది అమ్మ దయ, ఎంతవరకు ఎలా చేస్తుందో చూద్దాం. ఈ స్తబకంలోటండి భేద అభేద స్వరూపము, వాటికి పరస్పర సంబంధము, అలాగే దీనికి ఉపపత్తికంగా అంటే సోదాహరణంగా ప్రతిపాదించిన విషయాలు సంగ్రహంగా సృష్టి ప్రకారము దాన్ని నిరూపించి పంచమూర్తి సిద్ధాంతాలను వివరించి తన ఇష్ట దేవత అయినటువంటి మహాశక్తి అయినటువంటి ఉమాదేవి యొక్క స్తుతి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న స్తబకంలో ఉంటుంది. ఈ పంచచామరంలో ఎలా ఉంటుందంటే 4 పాదాలని చెప్పుకున్నాం. ప్రతి పాదంలోనూ 16 అక్షరాలు ఉంటాయండి. ఈరోజు మనం ఎన్ని చెప్పుకోగలిగితే అంత సమయావధిని కూడా చూసుకొని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఈ
ఈ ప్రథమ శతకంలోనే ఉన్నాం కదండి మనం. ద్వితీయ స్తవకంలో ఈశ్వర శక్తులు, భేదాభేద స్వరూపాలు, వీటికి అన్యోన్య సంబంధాలు ఇవన్నీ ఉంటాయని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి శ్లోకంలోకి వెళ్తున్నాం. సహాదరేణ యోవలక్ష పారిజాతమాలయా గలస్థలీ విభూషయ ధ్వనిం వినైవ భాషతే మహేష పుణ్యయోషితో మనోజ్ఞహాస ఏష మే విభూతయే ప్రకల్పతాం విధూతయే చ పాప్మనాం. ఇందులో పద విభాగం చూద్దామండి. సహ ఆదరేణ యహ వలక్ష పారిజాత మాలయా గలస్థలీ విభూషయ ధ్వనిం వినా ఏవ భాషతే మహేష పుణ్యయోషితః మనోజ్ఞహాసః ఏషః మే విభూతయే ప్రకల్పతాం విభూతయే చ పాప్మనాం. మనం పద విభాగం ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే, సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకి, అంటే పరిచయం ఉన్న వాళ్ళకి పద విభాగంతో కొంతవరకు మనకి శ్లోకం అర్థం అవడానికి అవకాశం ఉంది అనేది తెలియజేయడం కోసం. అయితే ఇక్కడ వీటిలో మనం ఇప్పుడు కొంచెం అర్థాలు చూసుకుంటే, ఈవిడ ఈ అమ్మవారు ఇందులో నుండి కొన్ని శ్లోకాల్లో తనకి ఇష్టదేవత అని గణపతి ముని తెలియచేయడం, అలాగే అమ్మ యొక్క హాసం, అదే గ్రేస్ అండి, అదే కృప, అంటే నవ్వు, అది ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇందులో తెలియజేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ కంఠాభరణమైనటువంటి అక్కడ తెల్లని పారిజాత పుష్పమాల ధరించి ఉందిటండి అమ్మ. ప్రేమపూర్వకముగా నిశ్శబ్దముగా మాట్లాడేటువంటి పరమేశ్వర సుందరి అయినటువంటి ఉమా, అంటే పరమేశ్వరుని సుందరి. మనోహర హాసం, మనస్సుని హరించేటువంటి హాసం, ఆమె యొక్క నవ్వు, మందహాసం నాకు ఐశ్వర్యమును ప్రసాదించి నా పాపములను నశింపజేయుగాక. ఐశ్వర్యము అంటే మనం లౌకికము పారమార్థికము అని రెండు చెప్పుకోవాలండి. ఇహము పరము అని. ఇహంలో ఉండే ఐశ్వర్యం అంటే మనందరికీ తెలుసు, అసలు మామూలుగా ఈశ్వర సంబంధమైనటువంటి శక్తి, నిధి, అది కూడా కావాలి అని, అది పారమార్థికం. అది నాకు ఆ ఐశ్వర్యం, ఆమె యొక్క హాసం, అంటే ఆమె యొక్క నవ్వు ఏదైతే ఉందో అది నాకు ఐశ్వర్యం ప్రసాదించుగాక అని ఇక్కడ కవి మన అమ్మవారిని ప్రార్థించడం చూసాం. తర్వాత నిరంతర శ్రితే సదా కృపారస ప్రవాహిని విలాసిని తనుర్విభో పుమాకృతేర్విమోహిని సుధాతరంగ కల్పహాస భాసురానన శివా పదాబ్జలంబినో ధునోతు పాప్మనః ఫలం మమ. తర్వాత శ్లోకం ఇక్కడికి వచ్చేటప్పటికి నిరంతర శ్రితే సదా కృపా సప్రవాహిని విలాసిని తను విభో పుమాకృతే విమోహిని సుధాతరంగ కల్పహాస భాసురానన. ఆనన అంటే మొహం, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి, ముఖము కలిగినటువంటి శివా. శివ అంటే శివుడండి, శివా అంటే శ్రీలింగం, పార్వతి. పదాబ్జలంబిన ధునోతు పాప్మనః ఫలం మమ. ధునోతు అంటే నశింపచేయమని, అది అంటే పాప్మనః అంటే పాపముల యొక్క ఫలాన్ని నశింపజేయమా అని ఇక్కడ మనకి చివరిలో వచ్చినటువంటి అర్థం.
అంటే ఇక్కడటండి ఎప్పుడూ కూడా కృపాస ప్రవాహిని అంటే దయా ప్రవాహం కలిగి ఉన్నటువంటి అమ్మవారు పుమాకృతే ఆకృతి పురుష రూపము కలిగినటువంటి పరమేశ్వరునికి మోహము కలిగించున్నది అమ్మ. అదే కామేశ్వరి అవన్నీ ఉంటాయి కదండి. అదండి కామేశ్వరుని స్త్రీ అనేటువంటి దాంట్లో మోహము కలిగించేటువంటి స్త్రీ ఈమె. విలాసిని తనువు అంటే శరీరం, అంటే విలాసవతి అయినటువంటి స్త్రీ దేహము కలిగినటువంటి పురుష దేహము కలిగినటువంటి పరమేశ్వరునికి మోహము కలిగించు స్త్రీ దేహము కలిగినటువంటి అమ్మ అని అమ్మవారి గురించి చెప్తున్నారు. ఇది మనం చెప్పుకున్నది సుధా తరంగ కల్పహాస భాసురానన. సుధా అంటే అమృతం, అమృత తరంగ సదృశం అంటే తరంగము లాంటి, అమృత తరంగము లాంటి. అక్కడ కల్పహాస వచ్చింది చూసారు, నవ్వుతోటి భాసుర ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంటే నవ్వుతో ప్రకాశము కలిగిస్తూ ఉన్నటువంటి ఆనన ముఖము కలిగినటువంటి అమ్మ. శివ అంటే ఉమాదేవి. అంటే పాదాబ్జలంబిన అంటే పాదపద్మములను ఆలంబనం చేసుకున్నటువంటి మనం, ఆమె పాదపద్మాల దగ్గర ఉన్నటువంటి మనం అని ఇక్కడ మనల్ని అనుకుందాం. ఓకే, ఆశ్రయించినటువంటి మమ పాప్మనః ఫలం ధునూతు, నా యొక్క పాపముల యొక్క ఫలమును నశింపచేయమా అని ఇక్కడ ముని కోరుకుంటున్నారు. మనం ఇవన్నీ కూడా ఇంతలా వీలైనంత వరకు అవసరమైన చోట పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇది మనం ఏంటంటే గణపతి ముని చెప్పింది ఇక్కడ మామ అనుకుంటే మనమే. అటువంటి అమ్మవారు అంత ఆనందం కలిగించేటువంటి నవ్వు కలిగినటువంటి అమ్మ, నా పాపాల యొక్క ఫలాన్ని నశింపచేయమ్మా అని మనం అడగాలి. కరోతి యా బిభర్తి యా నిహంతి యా జగత్రయం సమంతతో విభాతి యా న దృశ్యతే క్వచిచ్చయా అతీవ గుప్త రూపిణి గురూపదేశమంతరా న శక్యతే బుధైశ్చ బోధుమంధకార సుందరీ. అసుర అంటే అంధకాసురుణ్ణి సంహరించినటువంటి పరమేశ్వరుని పత్ని అమ్మ. ఇక్కడ మనకి ముందు పద విభాగం చెప్పుకుందాం. కరోతి యా బిభర్తి యా, యా అంటే ఎవరైతే, స్త్రీలింగం కనుక యా, పుంలింగం అయితే యహ. ఓకే, నిహంతి యా జగత్రయం సమంతతః విభాతి యా న దృశ్యతే క్వచిత్ చ యా అతీవ గుప్త రూపిణి గురూపదేశం అంతరా న శక్యతే బుధైః చ బోద్ధుం అంధకారి సుందరి. వాహ్, అంటే గురువు యొక్క ఉపదేశం లేకుండా, మార్గదర్శనం లేకుండా, ఇక్కడ మనకు చెప్తాడు బుధులకు కూడా ఆమె అర్థమవడం కష్టం అని తాత్పర్యం కనపడుతుంది. చూద్దాం పదాలు. అంటే జగత్రయం అంటే మూడు లోకాలకి కూడా యా దేవి కరోతి అంటే ఏ దేవి చేయుచున్నదో, చేయడం అంటే ఏంటంటే సృష్టి చేయుచున్నదో, అలాగే యా దేవి బిభర్తి పోషించు, ఏ దేవి అయితే ఈ జగత్తునంతటిని కూడా పోషింపచేస్తుందో, అలాగే యా నిహంతి అంటే సంహరించ చేస్తుందో, అంటే ఇక్కడ మనకి జననం, పాలనం, సంహారం, లయం, అంటే మూడు చేస్తున్నటువంటి అమ్మవారు సమంతత అంటే అంతా కూడా విభాతి
ప్రకాశిస్తున్నది. అంటే ఏ దేవి అయితే అలా చేస్తోందో, ఏ దేవి అయితే 3 పనులు చేస్తోందో, ఏ దేవి అయితే అంతటా ప్రకాశించి ఉందో ఆవిడ ఇంకా క్వచిత్ ఎక్కడా కూడా నా దృశ్యతే కనపడదు. అంటే ఏంటంటే అమ్మ అన్ని చోట్ల ఉంది. అంటే ఏదండి అంటే ఈ చర్మ చక్షువులకి కనపడదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి అన్ని చోట్ల ఉంటే కనపడాలి కదండి అన్నీ అంటామేమో అని. ఓకే, నా దృశ్యతే అతీవ గుప్త రూపిణి, ఎంతో గూఢమైనటువంటి రహస్యమైనటువంటి రూపము కలిగినటువంటి యా దేవి, ఏ దేవి అయితే ఉందో ఆ దేవి గురు ఉపదేశ అంతరా, అంటే గురువు ఉపదేశం లేకుండా బుధైహి బోద్ధుం న శక్యతే, పండితుల చేత కూడా తెలుసుకోబడదు. అంటే పండితులు కూడా తెలుసుకోలేరు. అంటే ఆమెను గ్రహించటానికి కావలసినటువంటి ఉపదేశం పొంది ఉండి ఆ పొందిన ఉపదేశాన్ని సాధనలో కనుక వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు అమ్మ కనపడుతుంది అని చెప్తున్నారు. అందుకని అంతటా ఉంది కదా కనపడట్లేదు అని అంటామని ఇది కూడా అంటే మనకున్న పరిమితమైన జ్ఞానంతో ఇంతలాగా మనకి ముని వివరించి చెప్తున్నారు. ఓకే, బోద్ధుం తెలుసుకోవడానికి సాధ్యము కాదో, ఏ దేవినైతే ఏ అమ్మవారినైతే తెలుసుకోవడం సాధ్యం కాదో సా, ఇక్కడ కూర్చొని చూశారు ఆమె. ఇప్పటిదాకా యా 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 అంటే ఎవరైతే 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 అని చెబుతూ సా ఆమె. ఓకే, ఇక్కడ అంధక అరి సుందరి అంటే అరి అంటే రాక్షసుడు కదండి. అంధకాసురి వైరి అయినటువంటి శివుని యొక్క సుందరి, అంధకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి శివుని యొక్క సుందరి అయినటువంటి పత్ని అయినటువంటి ఈ ఉమా అనేటువంటి ఆమె అని మనకి ఇందులో ఆమెను అంటే సామాన్యంగా మనం సామాన్యులు తెలుసుకోలేరు, సామాన్యమైన చర్మచక్షువులతో తెలుసుకోలేము అని చెప్పడానికి ఉద్దేశం ఏంటండి అంటే మనకి అమ్మని తెలుసుకోవాలి అని మనలో ఒక జిజ్ఞాస కలిగి తెలుసుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి, ఉపదేశం పొందాలి. అంటే దానికి ఉంటాయి కదండి షోడశాక్షరి, పంచదశాక్షరి ఈ మంత్రాలు, ఆ మంత్రాలు మనకి ఉపదేశము, దానికి సాధన, మనకి బహుశా మనలో ఉన్నటువంటి ఈ కుండలిని సహాయంతో ఇవన్నీ సాధన చేస్తే ఆమె దొరుకుతుంది. అందుకని అదే ఆమె అనుగ్రహం ఎంత బాగుంటుందో, ఎంత మనోహరంగా ఉంటుందో, ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ మాధుర్యాన్ని పొందాలి అంటే మన సాధన ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ముని మనకి ఈ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. అంటే గురూపదేశం వల్ల ఏంటవుతుందండి అంటే అంతశ్చక్షువు విప్పారుతుంది. అంటే ఏంటంటే ఓపెన్ అవుతుంది, అంటే తెలుసుకుంటుంది. అప్పుడే ఆమె గురించి మనకి అర్థమవుతుంది అని కూడా మనకి తెలియజేస్తున్నారు. అయితే మహాంధకార బంధురస్య భూత సంచయస్య యా వినిద్రితస్య సర్వబీజధామ్ని మౌనముద్రితే సమంతతో విజృంభణాయ భాసనాయ చాభవత్ మహద్విధాయ చేష్టితం మమేయమిష్టదేవత. చెప్పేశారండి ఇందులో. నాకు ఇష్టదేవత, మమా ఇయం ఇష్టదేవత, ఈమె నాకు ఇష్టదేవత అని చెప్తున్నారు. మహాంధకార బంధురస్య భూత సంచయస్య యా వినిద్రితస్య సర్వబీజధామ్ని మౌనముద్రితే సమంతతః విజృంభణాయ భాసనాయ చ అభవత్ మహత్ విధాయ చేష్టితం మమ ఇయం ఇష్ట దేవత. ఇయం అంటే ఈమె నా ఇష్టదేవత కదా అని. అంటే ఇక్కడ మళ్ళీ యా దేవి, యా అంటే ఏ దేవి అయితే
మౌన ముద్రితే అని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. మౌనముగా అంటే నిశ్శబ్దంగా అన్న పదం చెప్పుకున్నాం. నిశ్శబ్దంగా ఆమె యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే మౌన ముద్రితే, ఓకే, మౌనముతో అంటే ముకుళించి ఉన్నటువంటి ఒక ఒక బీజమని కానీ పుష్పమని కానీ ఏదైనా తీసుకుందాం. అలాగే సర్వ బీజధామ్ని అంటే అన్ని బీజములకు మూలమైనటువంటి ఈమె, అంటే పరమపురుష శరీరము అయినటువంటి, అంటే ఇక్కడ సూక్ష్మ ఆకాశము అవన్నీ కూడా మనకి తెలియచేస్తున్నారు. మనం ఈ స్తబకంలో కేవలం అమ్మ యొక్క అనుగ్రహం గురించి మనకి ముని ఏం చెప్పారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఆ సూక్ష్మ ఆకాశంలో వినిద్రితస్య నిద్రించి ఉన్నటువంటి, అంటే నిద్రించి ఉండడం అంటే పడుకోవడం అని కాదండి, చేష్టలు ఉడిగి ఉండడం అంటే ఏంటంటే ఏమీ చేష్టాలు చేయలేకుండా ఉండడం. మహాంధకార బంధురమైనటువంటి, అంధకార బంధురం అంటే విషమముగా కఠినముగా ఉన్నటువంటి, అంటే ఇక్కడ వ్యవస్థారహితం అంటే ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా లేకపోవడం ఉన్నటువంటి భూత సంచయస్య, భూతం అంటే ఏంటండి ప్రాణం, మన ఎగ్జిస్టెన్స్, ఓకే, అది అంటే ఈ ఉన్నటువంటి సమస్త ప్రాణి సమూహం యొక్క సమంతత అంతటా విజృంభణ కొరకు, భాసనాయ ప్రకాశము కొరకు, మహత్ చేష్టితం గొప్పగా క్రియారూపము ధరించి ఉన్నటువంటి చేష్టితం, ఓకే, అంటే గొప్ప చేష్టను కలిగినటువంటి, విధాయ అంటే చేసి, అభవత్ అంటే సామాన్యంగా అయ్యింది అని, అంటే అలాగా చేష్ట కలిగి ఉన్నటువంటి, మళ్ళీ ఇక్కడ ఆ ఇయం అంటే ఆమె, అంటే ఇక్కడ ఈమె అని కరెక్ట్గా, అంటే సా ముందు యా అన్నారు కనుక ఇక్కడ సా రావాలి కాబట్టి ఈమె మమ ఇష్టదేవత, నాకు ఎంతో ఇష్టదేవత ఆసుమా అని. అంటే ఏంటండి, అంతా కూడా లయము పొందిన దశలో ఎలా ఉంటుందండి, ఎక్కడ కూడా చేష్టలేమి ఉండవు, ఓకే. అలాగే అందుకని ముకుళించి ఉన్నటువంటి సర్వకారణావస్థా నిధానము ఆ మూలంగా ఉన్నటువంటి పరమపురుషుని యొక్క శరీరము అయినటువంటి సూక్ష్మ ఆకాశము అందు, ఓకే, చేష్టలుడిగి గాఢాంధకారములో వ్యవస్థారహితముగా ఉన్నటువంటి సమస్త ప్రాణి సమూహమును తన చేష్టతో మేల్కొలిపి, ఇక్కడే కొంచెం చెప్తానండి, మనకి శ్రీ అరవిందులు సావిత్రిలో కూడా మొట్టమొదట బిగినింగ్ అని మొదలుపెట్టిన దాంట్లోనే అవర్ బిఫోర్ గాడ్స్ అవేక్ అని మొదలు పెడతారండి. అంటే అసలు సృష్టి మొదలు పెట్టక ముందు అని సుమారుగా నాకు ఇప్పుడు అదే తడుతోంది. బహుశా ఇక్కడ మనకి గణపతి ముని తెలియచేసింది కూడా ఆ సందర్భం గురించే అని అనిపిస్తుంది. సూక్ష్మ ఆకాశంలో అంటే అప్పుడు అక్కడ సావిత్రి రావడము, అక్కడి నుంచి యాక్టివేషన్ మొదలు పెట్టడం, అంటే అది ఆవిడ ఈ కొత్త ఆలోచనలు, పాతవన్నీ పోయి కొత్త ఆలోచనలు అన్నట్టుగా చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి గణపతి ముని చెప్తుంది ఏంటండి, చేష్టలుడిగి గాఢాంధకారంలో వ్యవస్థారహితంగా ఇలా ఉండాలి అని ఒక అంటే వ్యవస్థితంగా లేకపోవడం, అంటే ఆర్గనైజర్గా లేకుండా ఉన్నటువంటి ప్రాణి సమూహమును తన చేష్టతో మేలుకొలిపి ఎలా ఉండాలో తెలియజేయడం, ఎవేకం చేస్తూ తమకు తగిన కార్యములు ఆచరించటానికి నియోగించుతోంది ఆమె, ఓకే. నియోగించుటకు, ప్రకాశింపచేయుటకు సమర్థమైనటువంటి ఆ మహాశక్తి ఉమాదేవి నాకు ఇష్టదేవత అని మనకి ఇక్కడ గణపతి ముని తెలియచేస్తున్నారు. మహేష గర్భత సమస్త భూత బీజకోశత కిరంత్యశేష విశ్వమప్యపార దివ్య వైభవ విచిత్ర చేష్టయాద్యయా విధూత నాథ నిద్రయా జగన్నుతా జయత్య సావనాది శక్తి
శక్తిరద్భుత. అంటే మహేశ్వర గర్భత సమస్త భూత బీజ కోశత కిరంతి అశేష విశ్వం అపి అపార దివ్య వైభవ విచిత్ర చేష్టయా ఆద్యయ విధూతనాథ నిద్రయా జగన్నుత జయతి అసౌ అనాది శక్తి అద్భుత అంటున్నారు. అంటే సకల భూతముల యొక్క బీజములకు ఉపాధి కారణము అంటే ఏంటంటే మూలం, అసలు ఆధారమైనటువంటి ఆమె. ఓకే, ఉపాధారం నిధి అయినటువంటి ఆమె మహేశ్వర గర్భత అంటే మహేశ్వరుని గర్భము నుండి అశేష విశ్వమపి సమస్త విశ్వము కూడా కిరంతి అంటే వెలువడింది, బయటకు వచ్చింది. ఓకే, అయితే అంటే ఆయన సృష్టి అంటే అక్కడి నుంచి వచ్చింది అని చెబుతూ ఇక్కడ ఇంకా అపార దివ్య వైభవ అంటే అనంతము దివ్యము అయినటువంటి ఐశ్వర్యము కలిగినదియు అయిన విధూత నాథ నిద్రయ అంటే తొలగించబడింది. ఎలాగండి, ఎవరిదండి అంటే నాథుడైనటువంటి పరమేశ్వరుని యొక్క యోగ నిద్ర తొలగింపబడిందిట. తొలగింపబడినటువంటి యోగ నిద్ర కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆద్యయ అంటే మొదటిది అయినటువంటి అమ్మవారు ఇక్కడ విచిత్ర చేష్టయ అద్భుతమైనటువంటి తన చేష్టతో ఉపలక్షిత కలిగినటువంటి అద్భుత ఆశ్చర్యకారిణి అయినటువంటి జగన్నుత అంటే జగత్తు అంతటి చేత కూడా స్తుతింపబడుతున్నటువంటి ఆమె అనాది శక్తి, అనాది అయిన శక్తి అయినటువంటి అసౌ అంటే ఇయమ్మన్న అసౌ అన్న ఒకటే అర్థమండి. ఈ ఉమాదేవి జయతి అంటే అది ఆవిడ జయము కలిగి ఉన్నది అంటే సర్వోత్కృష్టమై ఉన్నది. ఇక్కడంతా చూడండి విక్టరీ టు ద డివైన్ అంటుంటారు, అటువంటిది అనమాట ఈ జయతు అని. అది ఓకే, బలం వర్ధతాం విష్ణోహో బలం వర్ధతాం అని పూజల్లో పెద్దవాళ్ళు ఒక ప్రయోగం చేస్తుంటారు. మనం చేస్తున్నటువంటి ఈ పారాయణలు చదవడము వినడము మనం చేసేటువంటి సత్యం తెలుసుకోవడానికి, సత్యాన్ని భూమి మీద నెలకొల్పడానికి అని మనం చేస్తున్నటువంటి పనులే ఆ భగవంతుడికి బలం ఇస్తాయండి. ఇంకా ఓకే, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచము యొక్క మూలాధారమైనటువంటి ఈ సామగ్రికి నిధి అయినటువంటి పరమేశ్వర గర్భరూపమైనటువంటిది ఏమిటండి? సూక్ష్మ ఆకాశం. అంటే ఈ సూక్ష్మ ఆకాశం మనం ఉన్నటువంటిది ఆకాశము నుంచి సకల జగజ్జాలమునకు అభివ్యక్తము కావించున్నది అంటే నలుగురికి తెలియజేసేటువంటిది అనంతము దివ్యము అయినటువంటి ఐశ్వర్యము కలిగినటువంటిది అయినటువంటి తన ప్రభువైన పరమేశ్వరుని ఒక అద్భుత చేష్టతో యోగ నిద్ర నుండి మేల్కొలుపునది. ఆమె మొట్టమొదటిగా అసలు ఆయనని పరమేశ్వరుని మేల్కొలిపినటువంటి అమ్మవారు. ఓకే, అయినటువంటి ఆమె ఆశ్చర్యకారిణి, సకల లోకముల చేత కీర్తింపబడినటువంటి అనాది శక్తి యుక్తురాలు, ఓకే, శక్తివంతురాలైనటువంటి ఆ ఉమాదేవి సర్వాధికముగా విరాజిల్లుతున్నది అని చెప్తున్నారు. ఇంతకీ కూడా ఎప్పుడు కూడా ఆమె శక్తిమంతురాలు అని ఆమె శక్తిమత్వం గురించి ఇందులో చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అంటే ఇది చరాచర ప్రపంచం యొక్క ఉత్పత్తి ఆవశ్యకమైన ప్రధాన కారణ సామగ్రి అంతయు కూడా సూక్ష్మ ఆకాశంలో ఉంది. ఓకే, ఆ సూక్ష్మ ఆకాశము పరమేశ్వరుని గర్భమే. దాని నుంచి అనంత దివ్య శక్తి సమన్వితమై ఉమ సకల జగములను అభివ్యక్తము గావించినది అని మనం ఇంతకుముందు కూడానండి మనం అందరం ఎప్పుడు కూడా స్టెప్ బ్యాక్
అనేది వెనకాలది చూసుకోవాలి. మనం సత్యలోకం అని, తపోలోకమని, జగల్లోకమని ఈ 3 చదువుకున్నాం. అలాగా ఇక్కడ కూడా అసలు ఇదంతా కూడా సూక్ష్మాకాశమని భగవంతుని గర్భంలో ఉన్నదాన్ని బయటకు వచ్చి దానిని సృష్టి స్థితి లయములకు లయస్వరూపురాలైనటువంటి అమ్మవారు అందరికీ తెలియచేసింది సుమా అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి కొంతవరకు మనకు తెలియజేయడం జరిగింది. సో 5 శ్లోకాలు మనం చెప్పుకున్నామండి. దయచేసి అర్థం చేసుకుందాం, సాధనలో అందరం కూడా ముందుకు వెళ్దాం. ఓం నమో భగవతే. ఓం స్వస్తి.